హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఏంటంటే మనం వాషింగ్ మిషన్ అనమాట చూస్తున్నాం కదా. ఐఎఫ్బి కంపెనీ. ఇదేమవుతుందంటే స్పిన్ పెట్టినప్పుడు స్పిన్ అవ్వట్లేదు అనమాట. కస్టమర్ మాకు ఆల్రెడీ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు, అంటే ఏంటి ప్రాబ్లం అనేది చెప్పారనమాట డీటెయిల్గా. నేనైతే ఆల్రెడీ చూశాను. చూస్తే దీనికి ప్రాబ్లం అంటే జస్ట్ ఈ బటన్ అనుకుంటాం కదా, బటన్ అయితే కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే బటన్ అనేది డోర్కు అంటే స్పిన్ తిరిగినప్పుడు అది ఆఫ్ చేస్తుంది బటన్ అనేది. అది కొంతమంది డైరెక్ట్ అనేది చేస్తారు కదా, అలా చేయకూడదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది డ్రమ్ అనేది కొంచెం దిగిపోయింది అనమాట కిందకి, ఒక సైడ్కి డ్రమ్ అనేది వాలిపోయింది. మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇప్పుడైతే ఏమేమి వర్క్ అవుతుంది అనేది ఒకసారి క్లారిటీగా చూద్దాం. అది బటన్ అనేది డైరెక్ట్ చేశాను అనమాట. డైరెక్ట్ అనేది మామూలుగా మనం స్టార్ట్ చేసినప్పుడు స్పిన్ పెట్టేసి చూస్తున్నారు కదా, ఇలా స్పిన్ పెట్టి అది బటన్ అనేది ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే స్పిన్ తిరుగుతుందో లేదో ప్రాపర్గా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను స్క్రూ డ్రైవర్ పెట్టేసి బటన్ అనేది ప్రెస్ చేశాను. బటన్ డైరెక్ట్ చేయకుండా చూస్తున్నాను అనమాట. ఇప్పుడైతే స్పిన్ అనేది రన్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే రన్ అవుతుంది, వాషింగ్ మిషన్ అనేది తిరుగుతుంది అనమాట. అక్కడ చూడండి, చిన్న రాడ్ అనేది మూవ్ అవుతుంది. అది ఎందుకు మూవ్ అవుతుందంటే అది డ్రమ్ కింద దిగిపోవడం వల్ల మూవ్ అయిపోతుంది. ఇది అలా మూవ్ అయింది అనుకోండి, వాషింగ్ మిషన్ అనేది ఆగిపోద్ది అనమాట. చూస్తున్నారు కదా, అలాగ ఆగిపోయిందంటే సపోజ్గా డ్రమ్ అనేది దిగిపోవడం వల్ల ఆగిపోద్ది. ఇది మనం ఏం చేస్తామంటే ఆ బటన్ డైరెక్ట్ చేయకుండా డ్రమ్ కొన్ని స్ప్రింగులు అనేవి మనం మార్చాలి. ఇప్పుడైతే డోర్ ఓపెన్ చేసాం కదా, ఆటోమేటిక్గా ఆగిపోయింది అది. ఇప్పుడు ఏం చేస్తామంటే మదర్ బోర్డ్ అనేది ఇప్పుతాము. ఇప్పిన తర్వాత అక్కడ కిందన 2 స్క్రూలు ఉంటాయి అన్నమాట. చూడండి, ఇక్కడ ఒకటి రైట్ సైడ్లో ఒకటి, లెఫ్ట్ సైడ్లో ఒకటి, కింద ఐరన్ క్యాబిన్కి ఉంటాయి కదా, అవి జాగ్రత్తగా ఇప్పియాలి. ఇప్పేసిన తర్వాత వెనక సైడ్ ఒక 2 స్క్రూలు ఉంటాయి, అవి కూడా ఇప్పాలి. ఇవన్నీ ఎందుకంటే జనరల్గా డోర్ సమస్య కూడా ఉంటుంది, కానీ మనం ఏం చేస్తున్నామంటే డ్రమ్ దిగిపోయింది కాబట్టి ఆ డ్రమ్ని కొంచెం మీదకి కొత్త స్ప్రింగ్లు వేసి డ్రమ్ అనేది మీదకి లిఫ్ట్ చేస్తామని అనమాట. మీకు చూపిస్తాను. ఆల్రెడీ అయితే మనం కిందనున్న పవర్ కనెక్షన్ అనేది డిస్కనెక్ట్ చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ డిస్కనెక్ట్ చేశాను. ఆ ఎర్త్ వైర్ కూడా అది కొంచెం కట్ చేసి మనం బయటికి రిమూవ్ చేయాలి అది. అలాగే అది రిమూవ్ చేసిన తర్వాత దానికి పక్క సైడు ప్రెషర్ వాల్ తాలూకు పైప్ అనేది ఉంటుంది కదా, అది కూడా మనం డిస్కనెక్ట్ చేయాలి. వీడియో అనేది చాలా లాంగ్ లెంత్ అయిపోతుంది, అందుకు నేను కట్ చేసి అనేది వీడియో అనేది కొన్నిసార్లు పెడతాను అన్నమాట. మరి ఏమనుకోకండి. అది ఒకటి ప్రెషర్ వాల్వ్లో డిస్కనెక్ట్ చేశాను. ఇలా డిస్కనెక్ట్ చేసి ప్రాపర్గా అది అనేది మొత్తం మీద నుండి క్యాబిన్ అనేది తీసేయాలన్నమాట. ఇలా తీసి డ్రమ్ ఎలాగుందనేది మీకు చూపిస్తాను. ఇప్పుడైతే డ్రమ్ అయితే చూసారు కదా, ఒకవైపుకి వాలిపోయింది కదా. ఇలా డ్రమ్ వాలిపోవడం వల్ల ఏమవుతుందంటే అంటే డ్రమ్ అనేది చుట్టూ తిరుగుతున్నప్పుడు ఆ వైబ్రేషన్కి అది సౌండ్ అనేది వస్తుంది అనమాట. అంటే సైడ్ రేకు తగలడం వల్ల సౌండ్ వచ్చేస్తుంది. మనమైతే దీనికి కొన్ని స్ప్రింగ్ జాగర్లు అనేవి తీసేయాలి. తీసిన తర్వాత కొత్త జాగర్లు అనేవి ఎక్కించాలన్నమాట. చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఒక స్ప్రింగ్ జాగర్ అనేది తీసాను. ఇవి సైజ్ అనేది ఉంటుంది, ఆ సైజ్ ప్రకారం అనేది తెచ్చుకోవాలి. ఎందుకంటే మనం ఏది పడితే అది వేస్తే అవ్వదనమాట. మనకి దానికి ఒక సైజు ఉంటుంది, ఆ సైజు ప్రకారం తీసుకెళ్ళి తెచ్చుకోవడం మంచిది. అలాగే ఇది కూడా మనం దానికి లాక్ చేసినప్పుడు కూడా కొంచెం కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే కరెక్ట్ అది సెట్ చేయడం రావాలన్నమాట. అది సెట్ చేయడం రాకపోతే మళ్ళీ డ్రమ్ అనేది కిందకి జారిపోద్ది, గ్రౌండ్ అయిపోద్ది అనమాట. చూస్తున్నారు కదా, అది జాగ్రత్తగా మనం స్ప్రింగ్లు అనేవి ఎక్కించుకోవాలి. అవి ఇలాగ 4 వైపులా 4 స్ప్రింగ్లు అనేవి ఊడదీసి ఇప్పేసి జాగ్రత్తగా మనం స్ప్రింగ్లు అనేవి ఎక్కించాలి. ఎక్కించినప్పుడు ఎటుదెటైనా పర్లేదు, మన స్ప్రింగ్లు అనేవి అన్నీ సమానంగానే ఉంటాయి. డ్రమ్ స్ప్రింగ్లు అయితే ఆల్రెడీ హెచ్చు తగ్గులు ఉంటాయి కాబట్టి ఒక స్ప్రింగ్ మార్చి ఒక స్ప్రింగ్ మార్చకుండా ఉంచితే మాత్రం అప్పుడు మళ్ళీ ఫ్యూచర్లో ఆ డ్రమ్ స్ప్రింగ్ అనేది టెన్షన్ తగ్గిపోద్ది అనమాట. 4 స్ప్రింగులు మార్చడం వల్ల చూసారు కదా, 4 ఎలాగ సమానంగా ఉన్నదో
ఇలా సమానంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే డ్రమ్ అనేది టైట్గా ఉంటుంది. లోడ్ పడినప్పుడు ఏమవుద్దంటే కరెక్ట్గా సెట్ అవుద్ది అనమాట. అది సౌండ్ రాకుండా ఉంటుంది. ప్రెజర్ వాల్ అయితే పెట్టాను. ఇప్పుడైతే చూద్దాం మనం. చూస్తున్నారు కదా, ఆల్రెడీ బోర్డుకి ఉన్న స్క్రూలు కూడా ఫిక్స్ చేస్తున్నాను నేను ఆల్రెడీ. ఇలాగ ఫిక్స్ చేసిన తర్వాత మనం ఒకసారి ఆన్ చేసి అయితే చెక్ చేద్దాం. ఎందుకంటే ఇది ఫిక్స్ చేసిన తర్వాత మనం చూస్తేనే కరెక్ట్. ఎందుకంటే 2 సెన్సర్లు ఉంటాయి అన్నమాట. డ్రమ్ సెన్సర్ ఒకటి ఉంటుంది, అదే చెప్పాను కదా బటన్ అనేది. ఆ బటన్ కరెక్ట్గా తగులుతుందా లేదా, తగిలితే ఎలాంటి సౌండ్ అంటే మళ్ళీ సేమ్ ప్రాబ్లం వస్తుందా లేదనేది చెక్ చేసుకోవాలన్నమాట. చూసారు ఇప్పుడు డ్రమ్ అనేది ఎంత సమానంగా ఉందో. ఇప్పుడైతే ఆన్ చేస్తున్నాను. చూసారు కదా, ఆన్ చేశాను. ఇప్పుడు ఆన్ అయింది ఆల్రెడీ. నేను మామూలుగా స్పిన్ అనేది పెట్టాను అనమాట. స్పిన్ తిరుగుతుందా లేదనేది చూద్దాం ఇప్పుడు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది. చూసారు కదా స్పిన్ అనేది ఎలా తిరుగుతుందో. మీరు పూర్తిగా వీడియో చూసి లైక్ చేస్తే నాకు కొంచెం 10 మందికి సజెషన్ ఇచ్చినట్లుగా ఉంటుంది అనమాట మీ వల్ల. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇది అనేది ప్రాపర్గా వర్క్ అవుతుంది. డ్రమ్ కూడా సౌండ్ అనేది లేదనమాట. నేను ఆల్రెడీ చూసాను ఇది. ఓకేనా, చూస్తున్నారు కదా.